ప్రైజ్ ద లార్డ్. ఉదయం 3:30కి జరుగుతున్నటువంటి 4వ జాము ప్రార్థన చాలా శక్తివంతమైంది అని చెప్తుంటే చాలామంది దాన్ని పెద్దగా లెక్క చేయడం లేదు. కానీ ఎవరైతే అటెండ్ అవుతూ రెగ్యులర్గా ఉంటూ ఉన్నారో, కొంతమంది కొంతకాలం వచ్చి మానేస్తూ ఉన్నారు జరగట్లేదని, ఎవరైతే పట్టుదలగా ఉంటున్నారో వారి జీవితంలో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఒక సహోదరి 36 సంవత్సరాలు బట్టి ఎంతో సమస్యను అనుభవిస్తూ ఉంది. మరి అది ఇంట్లో చెప్పుకోలేకపోతున్నది, చాలా సమస్య ఫైనాన్షియల్ విషయంలో. మరి అది ఒక ఒక సిస్టరు మరి ఒక విషయంలో ఇరుక్కుపోయారు అనమాట. చాలా బాధను అనిపించారు. ఇజ్రాయెల్ కంట్రీ కూడా వెళ్ళారు. ఇంకా అనేక ప్రేయర్ చాలా చాలా ప్రదేశాలు తిరిగి ఎంత చేసినా కూడా, ఎన్ని చేసినా కూడా అవ్వలేదు. ఎంతమంది సేవకుల చేత ప్రార్థించి ఎన్ని చేసినా అవ్వలేదు. కానీ ఆమెనే ఒక నిర్ణయం తీసుకుని ఎర్లీ మార్నింగ్ 3:30 ప్రేయర్కి అటెండ్ అవ్వాలి, ఇందులో ఏదో శక్తి ఉన్నదని చెప్పి, ఖచ్చితంగా నేను దేవుని అద్భుతాన్ని చూస్తానని చెప్పి ఆశతోటి ఎర్లీ మార్నింగ్ 3:30 ప్రేయర్కి సిస్టర్ అటెండ్ అయ్యారు. ఆ ప్రేయర్ అవ్విన తర్వాత తెల్లవారేసరికి దేవుడు ఆ 36 సంవత్సరాలు బట్టి ఉన్నటువంటి సమస్యను ఊహించని రీతిలో విడిపించాడంట. చాలా సంతోషం అనిపించింది. దేవునికి స్తోత్రం. మరి ఎవరైతే దిగితే కానీ లోతు, తింటే కానీ రుచి తెలియదు అంటారు పెద్దలు. ఎవరైతే నిజంగా 3:30 ప్రేయర్లో పాల్పంచుకుంటూ ఉన్నారో, దాంట్లో ఉన్న శక్తిని, మధురానుభూతిని అనుభవిస్తున్నారో, మరి దాన్ని ఎవరు విడిచిపెట్టారనమాట. కానీ ఎవరైతే దాన్ని లైట్గా తీసుకుంటున్నారో కొంతకాలం వస్తారు, ఏం జరగలేదని చెప్పి నిరుత్సాహంతో వెళ్ళిపోతారు. అద్భుతం జరిగేంత వరకు కూడా ఖచ్చితంగా కనిపెట్టండి. ప్రతి వారి జీవితంలో ఇటువంటి సాక్ష్యాలు ఉంటాయి. మరి 36 సంవత్సరాల సమస్య 3:30 ప్రేయర్లో సాల్వ్ అయిపోయిందంటే అది మరి ఊహించినటువంటి గొప్ప అద్భుతం, కేవలం దేవుడు చేసినటువంటి అద్భుతం అనమాట. ఆ సహోదరి నోటి నుంచి ఆ సాక్ష్యాన్ని మనం విందాం. దేవుని నామముకి స్తోత్రాలు. జాషువా బ్రదర్ గారికి వందనాలు. నిజంగా దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. నేను అనేక మంది సాక్ష్యాలు కూడా నేను యూట్యూబ్ లో చూశాను. నేను కూడా మరి మే నెలలో ఒకటో ఫస్ట్ తారీఖున పాల్గొన్నా, 2వ తారీఖున నేను పాల్గొన్నాను. అంతకుముందు అప్పుడప్పుడు పాల్గొనేదాన్ని. అప్పుడప్పుడు పాల్గొనేదాన్ని. కానీ దేవుడు ఆ ఒక్కసారి పాల్గొన్నప్పుడే ఎంతో ఆసక్తిగా నా సమస్య తీరిపోతుందని విశ్వాసంతో నేను పాల్గొన్నాను. దేవుడు గొప్ప కార్యం చేశాడు. 36 సంవత్సరాల నుంచి తీరని సమస్య నాకు తీరిపోయింది. నా సమస్య నిజంగా అది ఎవరికి చెప్పుకోలేనిది. కానీ దేవుడు నా పక్షాన నుండి ఎంతో గొప్ప కార్యం చేశాడు. నిజంగా జాషువా బ్రదర్ అసలు పరిశుద్ధాత్మ దేవుడే ఆ సహోదరిని హృదయంలో ఉండి ఈ 3:30 గంటలకి ప్రార్థన స్టార్ట్ చేయటం వలన నాలాంటి ఎంతో మంది చాలా నెమ్మది పొందుతున్నారు, సమాధానం పొందుతున్నారు, అనేక సమస్యలు తీరిపోతున్నాయి. దేవుడు చేసిన ఈ గొప్ప కార్యానికి నేను ఎంతో కృతజ్ఞరాలుగా ఉన్నాను. జాషువా బ్రదర్ గారికి నిండా వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఆ బిడ్డను ఆశీర్వదించాలని నేను దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాను. దేవుడిచ్చిన సాక్ష్యాన్ని దేవుడు దీవించుగాక. ఆమేన్.